ఇక చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. చెట్ల నరికివేతని అసలు ఏ రకంగానూ కూడా ప్రభుత్వం సమర్థించుకోవద్దంటూ వ్యాఖ్యానించింది. చెట్ల పునరుద్ధరణపై ఒక ప్రణాళికతో రావాలని సూచించింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో అసలు రాజీ పడే ప్రసక్తే లేదు అన్నారు జస్టిస్ గవాయ్. సిఎస్ ను కాపాడాలి అనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో కూడా చెప్పాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపీకృష్ణ, మరొకసారి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు అండ్ ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలుగానే పరిగణించాలి వీటిని. ఏంటి వీటి సారాంశం ఏంటి? సుప్రీంకోర్టు వ్యాఖ్యల సారాంశం ఏంటి? గచ్చిబౌలి భూముల విషయంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పాలి. ఈ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ జోలికి వెళ్లకుండా అసలు చెట్లను నరికివేసే అంశం పైన మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సిఈసి ఇచ్చిన నివేదిక అనుగుణంగా దానికి 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. 100 ఎకరాల్లో ముఖ్యంగా వృక్షాలను నరికివేయడాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా పునరుద్ధరిస్తారు, ఎప్పటి వరకు పునరుద్ధరిస్తారు, పర్యావరణ పరిరక్షణకి ఎటువంటి చర్యలు మీరు తీసుకోబోతున్నారు అన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. లేదంటే ముఖ్యంగా సీఎస్ సహా ఉన్నతాధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న వ్యాఖ్యల్ని కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ చేయడం జరిగింది. ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ముందు సుమారు అరగంటకు పైగా ఈ కంచగచ్చిబౌలి భూముల కేసు విచారణ జరిగింది. ఈ భూములకు సంబంధించి ముఖ్యంగా అవి అటవీ భూములు కాదు, రెవెన్యూ భూములు, రాష్ట్ర ప్రభుత్వ భూములు. 2004 నుంచి అక్కడ జరిగిన అభివృద్ధి పనులు, కోర్టుల్లో కేసులు ఉండడం, వీటన్నింటికి సంబంధించిన విషయాలని కూడా అభిషేక్ మను సింఘ్వి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అయితే వాటి జోలికి వెళ్లకుండా న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మాత్రం అసలు మీరు చెట్లను కొట్టడానికి అనుమతులు తీసుకున్నారా, అభివృద్ధి ముఖ్యమే, దానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ కూడా చాలా ముఖ్యమే, అవి రెండింటిని కూడా బ్యాలెన్స్డ్గా చేయాల్సి ఉంటుంది. అసలు మీరు ఏ రకంగా ఈ 100 ఎకరాల్లో చెట్లను తొలగించారు, దానికి మీరు ఎటువంటి అనుమతులు తీసుకున్నారు, సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన గైడ్లైన్స్కు విరుద్ధంగా కనుక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయని చెప్పి మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఈ 100 ఎకరాలలో ఏదైతే నష్టం జరిగిందో దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా భర్తీ చేస్తారు మీరు? అంటే మరో చోట ముఖ్యంగా చెట్లను నాటడం కానీ లేక అడవుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, వీటిపైన ముఖ్యంగా కొన్ని వీడియోలు కూడా తనను కలవరపరిచాయి అన్న అంశాలను కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించడం జరిగింది. సో ప్రస్తుతం స్టేటస్ కో అనేది కొనసాగబోతోంది. 4 వారాల్లో ఈ సిఈసి నివేదిక పైన రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో అప్పటి వరకు కూడా ఇటువంటి చెట్ల నరికేత కానీ మిగతా కార్యక్రమాలు కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూమిలో అనేది ఉండకుండా సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించడం జరిగింది. సో చూడాలి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుంది, సుప్రీంకోర్టుకి ఏం చెప్పబోతుంది అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.